ఏమండి ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి, టైం అయిపోయింది, తొందర పోదాం పదండి. పోదాంపా. అన్నయ్య వదినా బాగున్నారా? రామ్మా దుర్గా. ఏమ్మా బాగున్నావా? బాగున్నావా? దుర్గా బాధపడద్దమ్మా, జరగరాంది జరిగింది. ఈ కష్టం ఎవరికి రాకూడదు. కానీ ఒకటి గుర్తుంచుకో, అన్నయ్యగా నేనున్నాను. నీకెలాంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మీ వదిన కథ తెలుసు కదా నీకు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతకాలమైనా మన ఇంట్లోనే ఉండు. ఏమ్మా? సరే, ఇక ఫంక్షన్కు టైం అవుతుంది. మా చెల్లి వచ్చింది కదా, సింగిల్గా వెళ్తాను, ఆమెను సరిగా చూసుకో, ఓకేనా? అమ్మా దుర్గా, మీ అన్నయ్య చెప్పినట్టు నిన్ను కన్న కూతురులాగా చూసుకుంటా. నువ్వేం దిగులు పడద్దు తల్లి, ఎన్ని రోజులైనా ఉండు, ఓకేనా? రా దుర్గా, లోపలికి వెళ్దాం రా. రా దుర్గా. పాపాడు బాగున్నాడా తల్లి? బాగున్నాడు. బాధపడద్దమ్మా, నీకు కాఫీ తీసుకుని వస్తా. అక్క ఫోన్ చేస్తుంది. అక్క బాగున్నావు అక్క? నేను బాగున్నానమ్మా. అన్న వదిన వాళ్ళ ఇంటికి వచ్చినానమ్మా. అక్క ఏం టెన్షన్ తీసుకోవద్దు, కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండు, హ్యాపీగా ఉండక్క. లేదులేమ్మా, నేనేం బాధపడలేదు, బాగానే ఉన్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. వదినను అన్నని అడిగినానని చెప్పక్క. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతాందే. దాని చెల్లుంది కదా మహిత, దానికి చేసింటుంది ఫోను. ఏం మాట్లాడుతాందో విందా ముందు. 2-3 నెలలు ఉండాలనుకుంటున్నాను. ఓకే అక్క, బాయ్ అక్క. అమ్మో, 2-3 నెలలు ఉంటుందంట. ఏదో 1-2 రోజులు అనుకున్నా, అందుకే వాళ్ళన్న ముందర యాక్షన్ చేశా. 3 నెలలు వాళ్ళన్న ముందర యాక్షన్ చెయ్యాలా? నా వల్ల కాదబ్బా. ఎట్లా ఒకట్లా దీన్ని బయటికి, ఇంట్లో నుంచి బయటికి తరిమే తీరాలి. చూస్తా, దీని కథ చూస్తానుండు. పట్టమ్మా, కాఫీ పట్టు. ఏమ్మా దుర్గా, కాఫీ తాగినావా? టిఫిన్ చేసుకొని వస్తున్నా, బాగా తిందువు. సరే వదినా. దుర్గా బాగున్నావు కదమ్మా? ఇంకా ఫంక్షన్లోనే ఉన్నాను కర్నూలులో, ఇంకా 4 రోజులు లేట్ అవుతుంది. వదిన బాగా చూసుకుంటుంది కదా, ఓకే బాయ్. ఏమ్మా దుర్గా, కాఫీ తాగేది అయిపోయిందా? టిఫిన్ చేస్తున్నాను, కాస్త హెల్ప్ చేస్తురామ్మా. దుర్గా, ఎప్పుడు ఏం పాపం చేసుకున్నావో ఏమో, ఇంత చిన్న వయసుకే ఎన్ని కష్టాలు తల్లి నీకు. దేనికన్నా కానీ పెట్టి పుట్టిండాలి. ఏమి ఏడుస్తాన్నావా? లేదు వదిన, ఎరగడ్డకు వస్తున్నా. అబ్బా, ఏడుస్తాన్నావేమో అనుకున్నానులే. అబ్బా, దీని దుంపదిగా ఎంత బాగా పండుకొని చూడు. చెప్తా దీని కథ. ఇల్లు మారుతానం కదా, మొత్తం సామాన్లంతా కూడా దీంతోనే సర్దిస్తా. చూస్తా కథ. ఏం దుర్గా, పండుకున్నావా? అంతకంటే పనేముందిలేమ్మా నీకు. వదినా. చీకు చింత దిగులు ఏముందిలేమ్మా నీకు. ఏమన్నా ఆలోచనలా ఏమన్నానా? ఇల్లు మారుతాన్నాం మనం. నాకు మొన్న గోడ తగులుకొని చాలా నొప్పిగా ఉంది. మొత్తం సామాన్లన్నీ సర్దు, సరేనా? సరే వదినా, మీరు రెస్ట్ తీసుకొని నేను చేస్తాను. అబ్బా, దీనికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. చూస్తా దీని తడాకా చూస్తా. దీని నోటి ద్వారానే పొయ్యేస్తా వదినా అనేంత వరకు వదలను. అంత టార్చర్ చేస్తాను చూడు. దీని కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుంటా. ఇల్లు మారినాము, ఇన్ని సామాన్లు సర్దల్లా, గ్యాస్ స్టవ్ కడగల్లా. ఎక్కడ తెచ్చింది దుర్గా? పలకను కూడా పలకదు, యాడుంది? ఏయ్ దుర్గా, దుర్గా, ఏం వదినా? ఏం ఆలోచిస్తున్నావు? అంత పరధ్యానం ఏం? నీ ఆలోచనలు ఏమి? వానికి ఎప్పుడు 24 గంటలు పాలిచ్చే పనేనా నీది? వాడంతే గేదెలాగా 24 గంటలు పాలు తాగుతూనే ఉంటాడు. అయినా ఏమంత పరధ్యానం? పోయిండే వాని గురించేనా నువ్వు మాట్లాడుతాండేది? అతని గురించేనా ఎప్పుడు ఆలోచనలు? సరే గాని పని లే. ఏ నువ్వు కూడా పోతావా వానితో పాటే? లేవే, పని పట్ట ఏంలే నీకు. ఆ దివాన్ సెట్టి కవర్లు సర్దమని చెప్పినాను కదా, ఏం చేస్తావు నువ్వు? వదినా లేస్తున్నా వదినా. దీని మకానికి ఏడుపొకటి. ఎవరైనా చూస్తే రాత్రి రంపాలు పెడతాననేమో అనుకుంటారు. ఈ మహాతలితో వచ్చింది నాకు. ఏమ్మా, ఈ పనికి 1/2 గంట చేస్తావా? వాడిని పండేసినావు కదా, పా ఇంకా పా, వంట రూమ్లోకి పా, వంట చేస్తావు పా. హలో అక్క. బాగున్నావా?
ఏం గొంతు అట్లుంది, ఏడుస్తానవా? లేదమ్మా, ఎర్రగడ్డలు జరుగుతున్నాను. ఓ ఎర్రగడ్డలు తిరుగుతానవా? అంతా బాగున్నారు కదా అక్కడ? అన్న వదిన అంతా బాగున్నారు కదా? అన్న వదిన కానీ బాగున్నారు. బాబు బాగున్నాడా? బాబు బాగున్నాడమ్మా. చిన్నోడు, నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయక, మళ్ళీ చెప్తున్నాను. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. ఉప్మా చేయాలా? సరే సరే, వంట చేసుకో. సరే అక్క, ఓకే ఓకే. ఎందుకో నాకు అక్క ఏడుస్తానంటే అనిపిస్తుంది, బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. సరే చూద్దాం ఉండు.